ఈ మధ్య సెలబ్రిటీలు వారి యొక్క హోదాను మరిచి మాట్లాడుతున్నారు. నిన్న తిరుపతి దేవస్థానంలో ఏ మాటలైతే మాట్లాడకూడదో ఆ మాటలైతే మాట్లాడింది ఒక నటి. ఏదైనా సెలబ్రిటీ హోదా తెప్పించుకోవాలంటే చాలా కష్టపడితే కానీ అటువంటి సెలబ్రిటీ హోదా రాదు. మన అటువంటి సెలబ్రిటీ హోదాను కాపాడుకోలే కానీ ఇలాగా ఇష్టం వచ్చినట్లు హిందూ దేవాలయాలకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల చేతిలో బలైపోతారు. ప్రజలు వాళ్ళని సెలబ్రిటీ నుంచి కింద దించేస్తారు. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటల వల్ల అందరూ కూడా తీవ్రమైన కోపం వచ్చి హిందువులు అందరూ కూడా మనోవేదన కూడా దెబ్బతింది. దానివల్ల బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆవిడ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అసలు ఏమైందంటే శివజ్యోతి అని ఒక నటి ఉంది. ఆవిడ బిగ్ షోలో కూడా చేసింది, బిగ్ బాస్ షో. అంతేకాకుండా ఆవిడ నిన్న ప్రసాద్ కోసం అని తిరుపతి వెళ్ళినప్పుడు ఇక్కడ అందరూ కూడా అడుక్కునే వాళ్ళే భిక్షగాళ్ళే అని చెప్పేసి అన్నది. మరి అటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఆవిడని తీవ్రమైన విమర్శలు చేస్తూ మాటలు దాడులు చేస్తున్నారు. ఎందుకంటే దేవస్థానాలు తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తంగా అయితే ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో మీ అందరికీ తెలుసు. అటువంటి దేవస్థానంలో ఇటువంటి మాటలు ఎంతవరకు కరెక్టు? ఒక హిందూ బిడ్డ ఇలా మాట్లాడకూడదు కదా అని చెప్పి చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పమంటున్నారు. అయితే ఇదంతా కూడా వైరల్ అవ్వడంతో శివజ్యోతి కిందకు వచ్చింది, దిగి వచ్చింది. అయితే ఇదంతా వైరల్ అవ్వడం వల్ల శివజ్యోతి దిగి వచ్చింది, బహిరంగంగానే క్షమాపణ చెప్పింది. ఒక వీడియో అయితే రిలీజ్ కూడా చేసింది. క్షమించాలి, ఏదో తెలియని తరంతో నేను ఆ మాట అన్నాను, దయచేసి నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నానని చెప్పి శివజ్యోతి చెప్పడం జరిగింది. అయితే ఇంతటితో దాన్ని ఆపేయడం బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఏదో తెలియకన్న మాటల్ని ఇంత దుమార్చడం కరెక్ట్ కదని నా ఉద్దేశం.